గోదావరి ఎక్స్ప్రెస్ కి గోల్డెన్ జూబ్లీ వేడుకలు. 50 ఏళ్లు పూర్తి చేసుకుంది గోదావరి ఎక్స్ప్రెస్. నాంపల్లి విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోంది గోదావరి ఎక్స్ప్రెస్. అయితే గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది రైల్వే శాఖ. నాంపల్లి, వరంగల్, విజయవాడ మీదుగా గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణం సాగిస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకి అరుదైన గౌరవం ఇది. విశాఖ, హైదరాబాద్, నాంపల్లి మధ్య రాకపోకలు సాగించే గోదావరి ఎక్స్ప్రెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటోంది. ఈ మేరకు విశాఖ రైల్వే స్టేషన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు. 50 ఏళ్లు పూర్తి చేసుకుని 5 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మా ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, సో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎన్ని రోజుల పాటు జరగబోతున్నాయి? ఏ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ మూమెంట్ ని? ఉత్తరాంధ్ర వాసులకి ఇలవేల్పు అంటే సింహాచలం అప్పన్న ఎలాగో ఉత్తరాంధ్ర వాసులకి ఇష్టమైన రైలు ఏదంటే గోదావరిగా చెప్తారు. గోదావరి నిండు గోదావరిలా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని విఐపి రైలుగా కూడా చెప్తుంటారు. గతంలో 1974 ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్కి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఈ ప్రాంత వాసుల ఎమోషన్స్ని కలెక్ట్ చేసే, ఇక్కడి నుంచి హైదరాబాద్కి కనెక్ట్ చేసే ట్రైన్గా దీన్ని చెప్తారు. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కేక్ని ఏర్పాటు చేసి కేక్ని కట్ చేసిన ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది. మనకి దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ ఎట్లాంటి ఈ గ్లోరియస్ జర్నీ? 50 ఇయర్స్ అంటే చాలా రిమార్కబుల్ జర్నీ. దీన్ని ఎలా చూడాల్సిన ఉంది? ఇది ఒక ఎమోషన్ మనకి ట్రైన్ కంటే కూడా. ఎట్లా చెప్తారు దీనికి, జర్నీకి సంబంధించి? ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో శుభాలకి ఇది నిదర్శనంగా నిలిచింది. అలాగే మన దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. దీని టైప్ ఆఫ్ ఇంజన్, కోచులు మారుతూ, అలాగే మన ప్రజలు, ప్రయాణికుల తలక స్థితిగతులు, అన్ని స్థితిగతులు మనుషుల్ని కూడా తీసుకెళ్తుంది. దీంట్లో ఫస్ట్ క్లాస్ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది. అలాగే పైలట్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎట్లా 50 సంవత్సరాలు నిండిన జర్నీ చేసిన ఒక ట్రైన్ని మీరు ట్రైన్ చేస్తున్నారు, దాన్ని తీసుకెళ్తున్నారు. ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? రోజు ప్రయాణికుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి, ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఇక్కడి నుంచి తీసుకెళ్లే ట్రైన్గా, ఇక్కడి నుంచి ఎమోషన్స్ని క్యారీ చేసే ట్రైన్గా దీన్ని చూస్తారు. ఒక ట్రైన్ కంటే కూడా ఒక ఎమోషన్ క్యారీ చేసే వెహికల్గా చూస్తారు. ఎలా చెప్తారు? ఈ బండి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవటం కానీ, రాజధాని ఉండేటప్పుడు అన్ని రకాలుగా సమయ పాలన అంటే సేఫ్టీ, పంక్చువాలిటీ, మెయింటెనెన్స్ కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ బండి పనిచేసినప్పుడు ప్రజల్లో ఉన్న చిరునవ్వు చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. బండి డెస్టినేషన్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. గోదావరి పనిచేసాను, ప్రతి ఒక్కరు మా తెలిసిన వాళ్ళందరూ గోదావరి పనిచేసావా అని అడుగుతారు. చాలా హ్యాపీగా, ప్రిస్టేజియస్గా ఉంటుందా గోదావరిలో పనిచేయడం? ప్రివిలేజ్గా కూడా ప్రిస్టేజియస్ ట్రైన్. ఎలా మేడం, ఎలా చెప్తారు? స్టేషన్ మాస్టర్గా మీరు ఉన్నారు. ప్రయాణికుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మిగతా ట్రైన్స్తో పోలిస్తే గోదావరిలో వెళ్ళడం ఒక శుభసూచకంగా భావిస్తుంటారు, ఒక పాజిటివ్ మోడ్తో దీంట్లో ట్రావెల్ చేస్తుంటారు. ఎలా చెప్తారు? ప్రయాణికులే కాదండి, నేను నా చిన్నతనం నుండి 50 ఏళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోదావరి అనేది ఒక నమ్మకం అనేది ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. 50 ఏళ్ళ గోదావరి చరిత్రకి నేను ఒక మేనేజర్గా, మహిళా మేనేజర్గా గోదావరి యొక్క 50th బర్త్డే యానివర్సరీ చేస్తున్నారంటే చాలా గర్వకారణంగా ఉంది. ఈ స్ఫూర్తితోటి మేమందరం కూడా ఇది 50 సంవత్సరాల రిమార్కబుల్ జర్నీ అండి. గ్లోరియస్ గోల్డెన్ జూబ్లీ ప్రస్తుతం జరుపుకుంటుంది. గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా దీంట్లో ప్రయాణిస్తారు కాబట్టి గోదావరి అనే పేరు వచ్చింది. ఎప్పుడు నిండు గోదావరిలో ఫుల్ ఆక్యుపెన్సీతో ఇది జర్నీ చేస్తుంటుంది. ఇక్కడ నుంచి ఇది ఒక ట్రైన్ కంటే కూడా ఎమోషన్. దీంట్లో ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయన్న నమ్మకం కూడా ఉంది అంటూ స్టేషన్ మేనేజర్తో పాటు దాంట్లో పనిచేస్తున్న పైలట్తో పాటు మిగతా అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం మనం చూడాల్సిన సందర్భం కనిపిస్తుంది. సెకండ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్లు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు 2 రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి. ఏపీలో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. అయితే నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అన్నారు. ఇక సిబ్బంది కేటాయింపుకు 2 రాష్ట్రాలు ఒప్పుకున్నట్లు తెలిపారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి. మరోవైపు కృష్ణా జలాల్లో 50% వాటా డిమాండ్కు కట్టుబడి ఉన్నామన్నారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు.
నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలుంటాయని చెప్పారు. ఏవైనా ఇబ్బందులుంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని, కేవలం ఆపరేషనల్ నీటి విడుదలను మాత్రమే కృష్ణా బోర్డు చూసుకుంటుంది అన్నారు మురళీధర్ రావు. ఇక జల విద్యుత్ కేంద్రాల నిర్వహణపై సమావేశంలో చర్చ జరగలేదని, నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామన్నారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఇప్పుడు ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించడానికి అంగీకరించాయి ఏపీ అండ్ తెలంగాణ. మరి నీటి వాటాల కేటాయింపు వీటికి సంబంధించి వివరాలు ఎప్పుడు తెలుస్తాయి మనకి? 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలికంగా నీటి కేటాయింపులను చేయడం జరిగింది. మొత్తం 811 టీఎంసీల నీటిలో భాగంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అలాగే ఏపీకి 512 టీఎంసీలను అప్పుడు తాత్కాలికంగా కేటాయించారు. అయితే అప్పటి నుంచి కూడా దీని మీద ఒక వివాదం నడుస్తుంది, చర్చలు జరుగుతున్నాయి. సమానంగా నీటిని కేటాయించాలనేది తెలంగాణ నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్. అందుకు అనుగుణంగానే మొన్న 17వ తారీఖున ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. దానిలో భాగంగానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికి ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులను, ఇటు శ్రీశైలం ప్రాజెక్టును, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేటాయించాలనేది తీర్మానం చేశారు. అయితే నీటి కేటాయింపులు సమాంతరంగా జరిగేంత వరకు కూడా ప్రాజెక్టులను కేటాయించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదనేది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ వాదన వినిపించింది. దీని మీద కొంత రాజకీయంగా చర్చ కూడా జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద కమెంట్ కూడా చేశారు. ఇటు ప్రతిపక్షాలు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారు అని, ప్రతిపక్షాలంటే ఇటు మేము అప్పగించలేదు, ఆ ప్రస్తావన వచ్చింది కానీ దాని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, దాని మీద ఏం మాట్లాడలేదు అని చెప్పారు. అయితే దానికి కొనసాగింపుగానే ఈరోజు హైదరాబాద్లో ఉన్న జల సౌదాలో ఇటు ఏపీకి సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్, అలాగే తెలంగాణకు సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్లు ఇద్దరు కలిసి కేఆర్ఎంబీతో మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రధానంగా ఏదైతే మొన్న 17వ తారీఖు జరిగిన అంశంలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలని అన్నారు. దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ, ప్రాజెక్టు మెయింటెనెన్స్, నీటిని విడుదల చేసే అంశానికి సంబంధించిన ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో దాన్ని కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. అయితే ఇరు రాష్ట్రాలను కేఆర్ఎంబీకి అప్పగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏపీ మొదటి నుంచి చెప్తున్నా కూడా తెలంగాణ మాత్రం నీటి కేటాయింపులు ఏదైతే వాటా ఉందో అది సమాంతరంగా 50% వాటా ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఈ నీరు ప్రవహిస్తుందో కేఆర్ఎంబీ, అంటే ఏదైతే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయో ఆ పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటిని కేటాయించాలి, అయితే 50-50 కేటాయించాలి అనేది తెలంగాణ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కాబట్టి అయితే ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణ అలాగే ప్రాజెక్టు మెయింటెనెన్స్ సంబంధించిన బాధ్యత కేఆర్ఎంబీకి అప్పగించిండ్రు. కానీ నీటిని విడుదల చేయాల్సిన అంశం ఏదైతే ఉంటుందో అది ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. ఇటు నిర్వహణకు సంబంధించిన స్టాఫ్ను కావాల్సిన నిర్వహణ వ్యయాన్ని కూడా రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోనున్నాయి. ఇక థర్డ్ న్యూస్ చూస్తే అనంతపురం జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మత్తు పనుల వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య రోడ్ల మరమ్మత్తు యుద్ధం తారాస్థాయికి చేరింది. ధర్మవరంలో గుంతల రోడ్లు పూడ్చాలని కొద్ది రోజుల క్రితం ఆర్ఎండ్బీ అధికారులకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ అల్టిమేటం జారీ చేశారు. అది కాస్త నిన్నటితో ముగియగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇవాళ రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమానికి రెడీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. అయితే రోడ్ల నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యక్రమం కూడా ఉండడంతో సూర్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సూర్యనారాయణ అనుచరులు పోలీసుల మధ్య వాగ్వాదం జరగగా ఉద్రిక్తతల మధ్య మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ధర్మవరంలో 4 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణపై మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సూర్యనారాయణ ప్రచార ఆర్భాటం కోసం హడావిడి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం ధర్మవరంలో కండిషన్ ఏ విధంగా ఉంది, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇది కేవలం గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ధర్మవరంలో రోడ్ల పంచాయతీ నాయకులను రోడ్డెక్కించిందని చెప్పుకోవాలి. ఉదయం అంతా కూడా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్ఎండ్బీ అధికారులకు రోడ్ల మరమ్మతులకు సంబంధించి ముఖ్యంగా ధర్మవరంలో గుంతల పడ్డ రోడ్లను పూడ్చాలంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. అది నిన్నటితో ఆ గడువు ముగిసిపోవడంతో ఇవాళ స్వయంగా సొంత ఖర్చులతో ఆ గొంతులన్నీ కూడా ఆ గోతులన్నీ కూడా మూడుస్తానంటూ కూడా ఆయన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కొంత ఉద్రిక్తకైతే దారితీసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు పోటాపోటీగా అటు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా
ఇవాళ ఏదైతే 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధర్మంలో ఆ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా ఉండటంతో ఇటు పోలీసులు గోనుగుంట్ల సూర్యనారాయణ అడ్డుకోవడం జరిగింది. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం ఇవాళ ధర్మవరంలో చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అరెస్ట్ చేసి ఆయన పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమయంలో అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనానికి అడ్డుపడి కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా అడ్డుబండ పరిస్థితి. ప్రస్తుతం మనతో గోనుగుంట్ల సూర్యనారాయణ ఉన్నారు. సార్, ఏంటి ఎమ్మెల్యే అన్నట్టుగా నిజంగానే ఇది ఎన్నికల ఆర్భాటం అనుకోవచ్చా నిజంగా? ఎందుకంటే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది, 4 కోట్ల రోడ్ల పనులకు సంబంధించి భూమి పూజ కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గోనుగుంట్ల సూర్యనారాయణ వచ్చి గుంటలు పూడుస్తున్నాడు, ఇది ఒక ఆర్భాటం అని చెప్తున్న దానికి ఏం చెప్తారు? 4 కోట్లతో టెండర్ అయింది అంటున్నాడు. ఇప్పటిదాకా అగ్రిమెంట్ కూడా కాలేదు. ఆల్రెడీ టెండర్ అయినట్టు ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు ఇంకొక 30 కోట్ల దాకా ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఆ వర్క్లే కంప్లీట్ చేయలేదు. నేను చెప్తున్న రోడ్డు మొత్తం వేస్తానని నేను చెప్పట్లేదు. ఏవైతే దాదాపు 100 నుంచి 150 పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయో, గోతులు ఉన్నాయో అవన్నీ కూడా వెట్ మిక్స్ వేసి బీటీ వేద్దామని చెప్పి నేను చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి అధికారులు కంప్లైంట్ చేశాం, అయ్యా దాని ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎందుకంటే దాదాపు 150,000 మంది జనాభా ధర్మవరం పట్టణంలో ఉన్నారు. వాళ్ళు చాలామంది స్కూల్ పిల్లలు కావచ్చు, మిగతా వారికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు వేయండి అని చెప్పి గత నెల రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ నేను ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి మీరు వేస్తారా లేదా నన్ను ఏమంటారని చెప్పి అడిగాను. ఆయన నిన్నటి వరకు గడువారు గారు నిన్నటి లోపల కంప్లీట్ చేస్తామని, లేని పక్షం నేను గురువారం థర్స్డే 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు వేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వెళ్ళాను, కానీ మొత్తం మిషన్ దాన్ని తీసుకొని లేకపోతే నాకు అవసరమూ లేదు. ప్రజల కోరిక మేరకు, ప్రజల అవసరాల మేరకు అవి వేద్దాం అనుకున్నాం. ఆయన వేసిన సంతోషమే, కానీ శాంక్షన్ అయిందని చెప్తున్నాడు, కానీ ఆ కాంట్రాక్టర్ ఈరోజు ఫౌండేషన్ రాలేదు. అంటే ఆ కాంట్రాక్టర్కి దాదాపు ఇప్పటికే 20 కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. ఆ కాంట్రాక్టర్ పారిపోయిన పరిస్థితి. నేను అడుగుతున్నా, ఏమంటున్నాను, మీరు ఎన్ని రోజుల్లో వేస్తారు చెప్పండి? 10 రోజుల, 15 రోజులు, 20 రోజుల? మీరు వేయలేకపోతే ఆ తర్వాత నేను వేస్తానని చెప్తున్నా. అంతేగాని ఇదేదో ఎన్నికల స్టంటు ఇంకోటి అవసరం లేదు. అయితే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆర్భాటంగా అంటే కేవలం పరిటాల శ్రీరామ్కి మీకు ఈ టీడీపీ టికెట్లు పోటీ ఉంది నేపథ్యంలోనే ఇదంతా కూడా ఆర్భాటం చేస్తున్నారనే వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ సంబంధమే లేదు. నేను ఎప్పుడూ కూడా గత 4.5 సంవత్సరం నుంచి కూడా ధర్మవరాన్ని రెగ్యులర్గా వెళ్తున్నా. అక్కడ ఏం సమస్యలు ఉన్నా కూడా తీరుస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి హైకోర్టు నుంచే మ్యాక్సిమం ఏదైతే అప్పటి నుంచి ఉన్న ప్రజలకందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈరోజు ఎన్నికల స్టంట్ కూడా చేయలేదు. దాంతోపాటు సూర్యనారాయణ గారు ఆ రోడ్డు కూడా మీరే వేశారు. దాదాపు ఒక 28 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకొని గతంలో 5 సంవత్సరాల క్రితం మీరే వేశారు కదా. వెంటనే ఎందుకు పోయింది అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన వేశారు రోడ్డు, టెండర్ దక్కించుకున్న సమయంలోనే పూర్తిగా వేయలేకపోయాడు కదా అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నాం. 2014లో చంద్రబాబు గారిని అడిగితే ధర్మవరంలో 4 లేన్ రోడ్డు కావాలి సార్ అంటే 7 కిలోమీటర్లు 20 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. 2014 2016కు వర్క్ కంప్లీట్ చేశాం. వర్క్ కంప్లీట్ చేసినాక 2 సంవత్సరాలు మేము దాన్ని మెయింటైన్ చేయాలి. 2018 వరకు మేము మెయింటైన్ చేసాం. ఎక్కడా కూడా చిన్న గుంట కూడా పడలేదు. ఆ తర్వాత 3 సంవత్సరాల కంటే 2021 కంతా కంపల్సరీ పీరియాడికల్ రిన్యూవల్ అంటే ఒక లేయర్ 30 mm థిక్నెస్ బీటీ లేయర్ వేయాలి. అది వేయలేదు. 21 వేయాల్సింది 24 కూడా ఇప్పుడు కూడా టెండర్ అంటున్నాడు, కానీ ఇప్పటికీ కూడా పని చేయలేదు. అంటే 9 సంవత్సరాలు క్వాలిటీకి చేశాం కాబట్టి 9 సంవత్సరాలు ఉంది. దాంతోపాటే ఎమ్మెల్యే గారు ఇల్లీగల్గా ఇసుక 60 టన్నుల లారీలు, కంకర 50 టన్నుల లారీలు, మొత్తం ఆ రోడ్లో రోజుకు 200 లారీలు వెళ్తున్నాయి. కేవలం ఎమ్మెల్యేవే. దీని నుంచి కూడా చాలా వరకు గుంతలు పడే పరిస్థితి. 9 సంవత్సరాలు ఈ రోజు వరకు చిన్న చిన్న గుంతలు తప్ప పెద్ద గుంతలు రాలేదు. అంటే మేము క్వాలిటీకి చేశాం కాబట్టి ఈరోజు ఆ విధంగా ఉంది. మొత్తం మీద ధర్మవరంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే చేపట్టినటువంటి ఏదైతే గుంతల పూడ్చే కార్యక్రమంలో కొంత రాజకీయ దుమారం రేపుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ఎమ్మెల్యే కూడా ఇవాళ సేమ్ అదే ప్రాంతంలో గుంటల నిర్మాణం కాకుండా ఏదైతే రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా ఉండటంతో ఇటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చేపట్టినటువంటి ఆ గుంతలు పూడ్చే కార్యక్రమం ఉద్రిక్తగా దారితీసింది. ప్రధానంగా పోలీసులు ఆయన అడ్డుకోవడం, అంటే శాంతి భద్రతల విఘాతం కలుగుతున్న పరిస్థితుల్లో ఆయన అడ్డుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మొత్తం మీద గుంటల పంచాయతీ, రోడ్ల పంచాయతీ మాత్రం నాయకులను రోడ్డెక్కించిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. కమింగ్ టు 4th న్యూస్. రేపటి నుంచి తెలంగాణ గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లబోతున్నాయి. నిన్నటితో సర్పంచ్ల పదవీ కాలం ముగియటంతో ఇక రేపటి నుంచి తెలంగాణ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు గ్రామ పంచాయతీలో బాధ్యతలు చేపట్టనున్నారు ప్రత్యేక అధికారులు. ఇప్పటికే గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల ఎంపిక పూర్తయింది. పంచాయతీ సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్లకి జాయింట్ చెక్ పవర్ ని కల్పించారు. అయితే సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకే పంచాయతీ ఎన్నికలపై హైకోర్టుని ఆశ్రయించారు సర్పంచులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రదేశ్ వరంగల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదేశ్, గ్రామ పంచాయతీలు రేపు స్పెషల్ ఆఫీసర్ల పాలనకు వెళ్లబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి?
ఎస్ 2019-2024 మధ్య ఐదేళ్ల పాటు సర్పంచ్లుగా బాధ్యతలు నిర్వహించినటువంటి ఆ సర్పంచ్ల పదవీ కాలం అంతా కూడా సాహసోపేతం, సంతోషకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ల బాధ్యత చాలా కీలకంగా నిర్వహించారు. సేమ్ టైంలో జాతీయ స్థాయిలో అత్యధికంగా పురస్కారాలు, అవార్డులు అందుకున్న చరిత్ర కూడా ఈ 5 ఏళ్ల కాలంలో జరిగింది. సో అటువంటి సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఇక స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి ఆ గ్రామాలు వెళ్ళబోతున్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలకైతే ఎంఆర్ఓ స్థాయి, తహసీల్దార్ స్థాయి అధికారి, అదేవిధంగా మిగిలిన గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు జాయింట్ చెక్ పవర్తో గ్రామ పంచాయతీల పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీ సర్పంచులంతా కూడా వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి, లేదంటే తమకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా వారికి చుక్కెదురైంది. సో 4 వారాల పాటు ఈ కేసును వాయిదా వేస్తూ హైకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. సో గ్రామ పంచాయతీ సర్పంచులు మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మీరు హైకోర్టును ఆశ్రయించడానికి కారణం? మేము తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాము. అదేవిధంగా జాయింట్ చెక్ పవర్ అని చెప్పి ఉప సర్పంచ్కు సర్పంచ్కు లింక్ పెట్టడం జరిగింది. ఆ లింకులో 8 నెలలు మాకు చెక్ పవర్ ఇవ్వకుండా గత గవర్నమెంట్ మాకు 8 నెలలు తాత్సారం చేసి మాకు చెక్ పవర్ ఇవ్వలేదు. అదేవిధంగా ఒక 6 నెలలు మళ్ళీ పనిచేయగానే ఏమైందంటే మళ్ళీ కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్లో 1.5 ఇయర్ మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ కోవిడ్లో సేవలు చేయడం అయితేంది, మా సిబ్బంది అయితేంది, మేమైతేంది, అట్లా మేము అభివృద్ధి పనులు చేయలేకపోయాము. మాకు వచ్చిన ఫండ్స్ కూడా తగ్గిపోయినాయి. అదే క్రమంలో మళ్ళీ అదేవిధంగా ఒక 6 నెలలు మళ్ళీ పనిచేయగానే ఏమైందంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మాకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇంతవరకు కూడా 1 రూపాయి బిల్లు కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేము అభివృద్ధి పనులు కొన్ని మధ్యలో ఆగిపోయాయి. గత 70 సంవత్సరాల నుంచి మేము చేయలేనంత అభివృద్ధి పనులు మాకు అప్పచెప్పారు. అయినా మేము చేసుకుంటూ వచ్చాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా మాకు రిలీజ్ చేయకపోయినా మా సొంత పెట్టుబడులతోని మేము పెట్టుబడి పెట్టి కోర్టును ఆశ్రయించారు కదా, కోర్టు ఏం చెప్పి? కోర్టు ఏమంది అంటే మేము 4 వారాలు గడువు కోరింది, అప్పుడు మళ్ళీ విచారణ చేపడతాం, మేము ఇంత ఇమీడియట్లీగా దాని మీద డిసిజన్ తీసుకోలేం, దానికి తగిన సమాచారం మా దగ్గర లేదని చెప్పారు. సో ఇది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా 4 వారాల పాటు వాయిదా వేసింది. కానీ రేపటి నుంచి మాత్రం గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్ళబోతున్నాయి. థ్యాంక్ యూ పెద్దీష్. ఫైనల్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్ని ఫాలో అవుతూ ఇంద్రవెల్లిలోనే రేపు శంఖారావం పూరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఇంద్రవెల్లి సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసిన మంత్రి సీతక్క సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సెంటిమెంట్గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా సభ నిర్వహించి అక్కడి నుంచే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సెంటిమెంట్తోనే ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయబోతుండడం ఆసక్తిగా మారుతోంది. మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, రేపటి సభ ప్రత్యేకతలేంటి? ఇంద్రవెల్లి సభ తొలిసారిగా సీఎం హాజరవుతున్న రేవంత్ రెడ్డి సభ ఇది. ఇక్కడి నుంచే పార్లమెంటుకు సంబంధించిన సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ఈ ప్రాంతంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఇంద్రవెల్లికి సంబంధించిన స్తూపం బ్యాక్ సైడ్లో భారీ బహిరంగ సభ జరగబోతుంది. 1,00,000 మంది జన సమీకరణతో ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికీ ఇది బీజేపీకి సంబంధించిన సిట్టింగ్ సీట్గా ఉంది. ఈ సీటుతో పాటుగా 17 సీట్లలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పాగా వేయాలన్న ఉద్దేశంతో పార్లమెంటుకు సమర శంఖారావాన్ని పూరించబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా కెస్లాపూర్ నాగోబాను దర్శించుకోబోతున్నారు. కెస్లాపూర్ను 12:45 దర్శించుకొని అక్కడనే ఆదివాసీ మహిళలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివాసీ మహిళలకు అక్కడ ఉన్న ఇబ్బందులు, కెస్లాపూర్కు సంబంధించిన నాగోబా ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆ నిధులు విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఇంద్రవెల్లికి సంబంధించిన కాల్పుల ఘటనలో అమరులైన కుటుంబాలకు 15 కుటుంబాలకు సాయం అందించబోతుంది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. కొన్ని నిధులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించబోతున్నారు. ఆదివాసీకి సంబంధించిన ప్రాంతాల్లో వారంతా ఇప్పుడు ఇబ్బంది పడుతూ జీవిస్తున్న క్రమంలో గతంలో ఎన్నికల ఎజెండా భాగంగా ఎన్నికల హామీగా ఇచ్చిన ఇంద్రవెల్లికి సంబంధించిన అమరవీరుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు. ఆ సాయాన్ని ఇక్కడ రేపు బహిరంగ సభలలో తీర్చుకోబోతున్నారు. బహిరంగ సభ నుంచే మరో 2 కీలక హామీలు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించిన హామీలు ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో 6 గ్యారెంటీలకు సంబంధించి 500 సిలిండర్కు సంబంధించి 2,000 ఉచిత విద్యుత్ 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్కు సంబంధించిన హామీలను ఇక్కడి నుంచే అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే నరేష్. That's all in 585 break.